ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓకే, సీతా శర్మ గారు, మరి మా ప్రేక్షకుల కోసం వాళ్ళకి మరింత సేవలు అందించడానికి ఏమైనా పర్యటన చేస్తున్నారా అండి? పర్యటనలు అనేవి నెక్స్ట్ మంత్ నుంచి ఉండటం జరుగుతుంది. అంటే రేపు అంటే మార్చి నెల శనివారం నాడు అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. ప్రతి శనివారం కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. వచ్చే శనివారం మాత్రం కంపల్సరీ ఏ రోజు ఎక్కడ అనేది మాత్రం ప్రదేశం ఎక్కడ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది, ఏ ఊరు పర్యటన అనేది. అయితే మార్చి 5, 6, 7 తారీఖుల్లో మాత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఏ డేటు ఏ ఊరు అనేది మాత్రం నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరు నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, అమ్మా ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పేసి. తప్పకుండా ఏలూరు కూడా రావటం జరుగుతుంది. ఇంతవరకు విజయవాడ మాత్రమే వెళ్ళేదాన్ని, విజయవాడ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. అయితే ఏలూరు ఎక్కువ మంది ఉన్నారు క్లయింట్స్, వాళ్ళందరూ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అమ్మ అక్కడ ఎప్పుడు వస్తారమ్మా అని. సో తప్పకుండా ఏలూరు అనేది కూడా రావటం జరుగుతుంది. విజయవాడ, గుంటూరు, అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మళ్ళీ వైజాగ్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. వైజాగ్, రాజమండ్రి, ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ప్రదేశాలన్నీ రావటం జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రదేశాలు కూడా, ఊర్లు కూడా, ఏ ఊరు ఎక్కడ అనేది కూడా నెమ్మదిగా తెలియచేయటం అనేది జరుగుతుంది. మార్చి నెలలో మాత్రం 5, 6, 7 తారీఖుల్లో ఏలూరు, విజయవాడ, గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. మిగిలిన ఊర్లు అన్ని కూడా నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. ఏ డేటు ఏ ఊరు అనేది మాత్రం నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కింద స్ట్రిప్ ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే నెక్స్ట్ వీక్ మాత్రం డెఫినెట్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సీతా శర్మ గారు, అలాగే మీ చేతుల మీదుగా మీరు పూజ చేస్తున్న శ్రీచక్రాన్ని కూడా అందరికీ భక్తులకు ఎంతో శ్రద్ధగా అందిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రీచక్ర ఆరాధన వల్ల ఇంకా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టుకుని దాన్ని పూజించుకోవచ్చు, దాన్ని ఎలా భద్రపరచుకోవాలి తెలియజేస్తారా అండి? తప్పకుండా. శ్రీచక్రము అనగానే ఏంటంటే, అంటే దీని గురించి కూడా నేను చెప్పడం వల్ల కూడా చాలా మంది కూడా తెలిసింది. అయితే నా దగ్గర తీసుకున్నటువంటి దాన్ని అంటే దీని విశిష్టత ఏంటి అనేది తెలుసుకోగలిగారు. జనరల్ గా ఇళ్లలో ఉండేటువంటిది పెద్ద పెద్ద శ్రీచక్రం టాపిక్ కానీ, మేరు విషయంగా కానీ నేను ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. ఆ టాపిక్ కాదు. నేను పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటి శ్రీచక్రము అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. ఒకవైపు గణపతి, లక్ష్మీదేవి, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. దానికి శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారికి హోమం అనేది నిర్వహించడం జరిగింది. 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్తము అనేది శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి హోమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సో దానికంత శక్తి అనేది ధారపోయటం వలన బయట ఆగిపోయినటువంటి ధనం తిరిగి వచ్చే అవకాశం, అంటే చాలా మంది కూడా తెలియజేశారు వచ్చినాయమ్మా అని చెప్పేసి. ఇంతవరకు ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇంతవరకు తెలియలేదు, కానీ మీ దగ్గర నుంచి ఆ శ్రీచక్రం పెట్టిన దగ్గర నుంచి మాత్రం చాలా బాగుందమ్మా అని చెప్పేసి, వివాహం లేట్ అవుతున్నటువంటి వాడికి సకాలం వివాహం జరగటము, అలాగే కొంచెం డబ్బు అనేది ఈ మధ్య కాలంలో నిల్వ చేస్తున్నాము, చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే ఏంటంటే ఆ శ్రీచక్రం అనేటువంటిది పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది ఒక కవర్ లో ఇవ్వటం అనేది జరుగుతుంది. కొంచెం కుంకుమ వేసి, అది ఒకవైపు లక్ష్మీ అమ్మవారితో కూడుకున్నటువంటి గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఇద్దరు కూడా ఉండటం జరుగుతుంది. వెనక వైపు శ్రీచక్రం ఉంటుంది, అందులో కొంచెం కుంకుమ, అందులోనే ఒక పేపర్ అనేది కూడా ఉంటుంది. పేపర్లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మరొక ప్లేస్ లో, అంటే ఒక పేపర్ లో కానీ బుక్ లో కానీ వ్రాసుకొని పేపర్ మళ్ళీ అదే కవర్ లో పెట్టి, కవరు అంటే మనసులో ఒక సంకల్పము అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే తప్పకుండా అమ్మవారి దయ వలన, అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది తీరుతుంది. అలాగే తాను బాగుండి మరొక 10 మంది బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ కూడా మరెవరికైనా సరే కూడా దాన్ని, అంటే చాలా మంది కూడా మనం వస్త్రాలు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, లేదా కాస్త వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఏదో రూపైన సహాయం చేయాలి అన్న తపన కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. సో ఈ శ్రీచక్రం అనేటువంటిది కలెక్ట్ చేసుకొని కొంతమందికి పంచిపెట్టడం అనేది కూడా చాలా మంచిది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా ఫోన్లో తెలుసుకొని ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే తాను బాగుండి మరొక 10 మందికి కూడా వాళ్ళ క్షేమం కోరుకోవటము, వాళ్ళ మంచి కోరుకోవటము, అది కూడా చాలా చక్కని మనస్తత్వము. సో ఈ విధంగా కూడా చాలా మంది వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మాత్రం దూర ప్రాంత వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా కొరియర్ ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అందజేయటం ఉంటుంది. విదేశస్తులకు మాత్రం వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకొని వెళుతూ ఉంటారు. జనరల్ గా విదేశం ఎక్కువ వెళుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళు వెళ్లే వాళ్ళతోటి పంపిస్తూ ఉంటారు. లేదా ఎవరైనా
వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళతో పంపిస్తూ ఉంటారు. నాకు మన వాళ్ళు విదేశంలో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారమ్మా. అసలు అంటే అక్కడ శాలరీ హైక్ అయిందనే విషయంగా కానీ, లేదా అక్కడ సొంత ఇల్లు నిర్మించుకున్నామనే విషయంగా కానీ, ప్రమోషన్ వచ్చిందని కానీ, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా బాగా వినటం జరిగింది. కానీ తెలియచేయటము దీని గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే శ్రీచక్రం గురించి. ఎందుకంటే వాళ్ళ అనుభూతులు అనేది అంత చక్కగా కొన్ని వందల వేల మంది తెలియచేయటం జరిగింది. అలాగే ఒక కాల్ చూద్దామండి. హలో హలో అండి, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమ అండి. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నాను. పాప గురించి తెలుసుకోవాలి. అవునా, పాప పేరు చెప్పండి అమ్మా. పాప పేరు స్వాతి అండి. 1991 సెప్టెంబర్ 10 కరీంనగర్ లో పుట్టింది. సెప్టెంబర్ ఏ తారీఖు? 26 అండి. 26 సెప్టెంబర్ 1991. టైం చెప్పండి ఒక్కసారి. గురువారం 10 కరీంనగర్ లో పుట్టింది. అవునా, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో మిగతా విషయాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియచేయండి. ఓకే చెప్పండి అమ్మా. మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. ఈ పాప ఇప్పుడు చెన్నైలో జాబ్ చేస్తుందండి. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కి వస్తే మ్యాచెస్ చూడాలని మేడం. అక్కడే ఉంది. ఇక్కడ హైదరాబాద్ ట్రై చేసుకుంటే అమ్మాయికి జాబ్ వస్తుందా, లేకుంటే అక్కడే సెటిల్ అవుతుందా? అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడు ఉంది మేడం? దయచేసి కొంచెం వివరించండి. ఎలాంటి అబ్బాయి వస్తాడు? ఒకటే పాప. ఓకే నాన్న, అలా ఏం ఫీల్ అవ్వద్దు. ఒక పాప అయినా, ఇద్దరు పిల్లలైనా, నలుగురు పిల్లలైనా తల్లి ప్రేమ ఒకటే ఉంటుంది. అయితే ఏంటంటే అమ్మాయిది కొంచెం చిన్న చిన్న పరిహారాలు అనేది చెప్తాను, అది చేయి నాన్న. తప్పకుండా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా అది ట్రాన్స్ఫర్ ఏంటంటే కొన్ని కంపెనీలు అక్కడ మాత్రమే ఉండటము అనేది ఉంటే ఇక్కడ ప్రయత్నం చేసుకున్నా కానీ అమ్మాయికి ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మాయి జాతక పరంగా విదేశం వెళ్ళటం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఆన్సైట్ ద్వారా కావచ్చు, ఏదైనా కొంత పీరియడ్ మన విదేశం వెళ్లి రావటం కూడా అమ్మాయి జాతకంలో ఉందమ్మా. అలాగే చక్కని సంబంధము అనేది కూడా కుదురుతుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా ఏమీ ఉండవు. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. చక్కని సంబంధము అనేది కుదురుతుంది. గట్టి ప్రయత్నము అనేది చేస్తే ఈ సంవత్సరంలోనే వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కొంచెం ప్రయత్నం చేయండి నాన్న. ఆగస్టు వరకు వివాహం జరుగుతుంది. తప్పకుండా ఆగస్టు లోపుగా వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మంచి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం తప్పనిసరిగా చక్కని వరుడు అనేది లభించడం జరుగుతుంది. ఎన్నో పరిహారాలు అనేది కూడా నేను ఎప్పుడు మంచి మాటల భాగంగా తెలియజేస్తూ ఉంటాను. వీలైనంత వరకు వాటిని కూడా ఆచరిస్తూ ఉంటే తప్పకుండా మీకు కూడా ఒక సొల్యూషన్ దొరకచ్చు అందులో. అలాగే అమ్మాయిది ఏంటంటే ఏడుకొండల స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం జాతక పరంగా మంచిది. అమ్మాయికి వైలెట్ కలరు, ఆరెంజ్ కలరు, మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. ఈస్ట్ ఫేసింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే ఏంటంటే చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తూ ఉంటే తప్పకుండా చక్కని సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే హైదరాబాద్ లో ప్రయత్నం చేసుకోవటం కూడా ఉద్యోగ పరంగా ఆమెకి బాగుంటుంది. అంటే కలిసి వచ్చేది. హైదరాబాద్ లో కనుక ప్రయత్నం అనేది చేస్తే డెఫినెట్ గా అది చక్కని సంస్థ, అంటే మంచి సంస్థ అయినట్టుంటే కనుక ఒక ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. లేని పక్షంలో ఇక్కడ ప్రయత్నం చేసుకున్నా కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడే అవుతుందా తప్పకుండా. అలాగే విదేశీ యోగం కూడా అమ్మాయి జాతక పరంగా ఉన్నది కాబట్టి కొంత పీరియడ్ అయినా సరే, లేదా వివాహం అయిన తర్వాత అయినా సరే కొంత పీరియడ్ అయినా ఇక్కడికి వెళ్లి రావటము అనేది ఉంటుంది. లేదా ఉద్యోగ పరంగా అయినా సరే వెళ్లి రావటము అనేది జరుగుతుంది. ఏమీ ఆందోళన పడక్కర్లేదు. వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది తల్లి. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఈ ఇచ్చే ధైర్యమే చాలా కొండంత బలాన్ని ఇస్తుంది. అంత చక్కగా ఉంది, చాలా బాగుంది సీతా శర్మ గారు. అలాగే ఇప్పుడు మనం చూస్తే పరీక్షా కాలం, విద్యార్థులకు అసలు ఇప్పుడు చాలా వాళ్ళ విద్యలో బాగా రాణించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలంటే ఎడ్యుకేషనల్ లాకెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అలాగే సర్వసిద్ధిమాల గురించి తెలియచేయండి. తప్పకుండా. ఎడ్యుకేషనల్ లాకెట్ అని అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలియచేయటం అనేది జరిగింది. అంటే ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి రెమెడీలో భాగంగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టడం జరిగింది. అలాగే ఏంటంటే అది తీసుకున్నటువంటి వాళ్ళు, కట్టించుకున్నటువంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తెలియచేయడం జరిగింది. అమ్మ ఇది కట్టించుకున్న దగ్గర నుంచి చాలా బాగుంది, మా పిల్లలు బాగా చదవగలుగుతున్నారు అని చెప్పేసి. అందువలన ఈ కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతున్నది. వాళ్ళందరూ చెప్పేవాళ్ళు ఇలాంటివన్నీ మీరు ఎందుకు చెప్పరమ్మా అని చెప్పేసి. సో చాలా మంది ఇది విన్న తర్వాతనే నేను తెలియచేయటం అనేది జరుగుతుంది ఏదైనా. సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఏంటంటే అది చాలా చిన్నగా ఉంటుంది. అది బుద్ధుడికి ప్రతీకగా అందచేయటము అనేది జరుగుతుంది. బుద్ధుడు ఏంటంటే చక్కని తెలివితేటల్ని, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. మనం కూడా మన పిల్లలకి ఇచ్చేటువంటిది ఏంటంటే ఆస్తిపాస్తులు అన్నప్పుడు చక్కని విద్యా జ్ఞానము అనేది అందిస్తే చాలు, మంచి విద్యను ఇస్తే చాలు.
మన పెద్దవాళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే మంచి విద్య అనేది పిల్లల్లో కలిగితే చాలు. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాస్తులు విద్య మాత్రమే. అలాగే ఏంటంటే చక్కని సంస్కారం, చదువు సంస్కారం ఇవి ఇంపార్టెంట్. చదువుతో పాటు ఏంటంటే ఎప్పుడు సంస్కారవంతులు కూడా అవ్వాలి. సో జ్ఞానము అనేది పెంచుకుంటూ ఉండాలి. అలాగే మెమరీ, దీనివల్ల ఏంటంటే ఇది నేను చెప్పినటువంటిది ఎంబ్రాయిడరీకి రిలేటెడ్గా అన్నమాట. బుధుడికి ప్రతీకగా అందచేయటము. చాలా చిన్నగా ఉంటుంది లాకెట్. అది కట్టుకోవటం వల్ల గ్రాస్పింగ్ పవర్ అనేది బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. ఈ మధ్య కాలంలో చదివింది చదివినట్టుగా గుర్తుంటున్నది, వెళ్ళి రాయగలుగుతున్నారు అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. ఇంతకుముందు ఇంట్లో ఎగ్జామ్ పెడితే రాస్తున్నారమ్మా, అలాగే బాగా చదువుకుంటూ ఉంటారు, కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మాత్రం అటెంప్ట్ చేయలేకపోతున్నారు, అలాగే అంటే మంచి మార్కులు రావట్లేదు అని బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కలెక్ట్ చేసుకోవటం, బాగున్నారమ్మని చెప్పడం జరిగింది. సో తప్పనిసరిగా ఏంటంటే అది చిన్న పిల్లలు పెద్దవాడు అని కాదు, స్త్రీలు పురుషులు అని కాదు, అందరికీ కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఇది ఏంటంటే బుధుడు తెలివితేటలను ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అలాగే వ్యాపారం అభివృద్ధి చెందాలి అనన్నా కానీ బుధుడి అనుగ్రహం అనేది అవసరం. కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేదా ఎటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి వాడైనా సరే వాళ్ళు కూడా వచ్చి చాలా అంటే ఏంటంటే అది చాలా తక్కువ. వాస్తవంగా నేను పెట్టింది ఎందుకనంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అన్న సెన్స్ తోటి చాలా తక్కువ రుసుముతోటే అందచేయటం అనేది జరుగుతుంది. అంటే ఇది విజయ మార్గంలో నా వంతు సర్వీస్ గా నేను అందించటం. అంటే ఎక్కువ మంది సక్సెస్ అవుతూ ఉంటే, ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తి ఏంటంటే చక్కని విద్యా బుద్ధులు. విద్య ఒకటి మాకు ఇచ్చినటువంటి ఆస్తి. అలాగే ఏంటంటే ఎవరికైనా సరే తల్లిదండ్రులు అందించేటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏంటంటే విద్య ఒకటే. అటువంటి విద్య, బుద్ధి, జ్ఞానము, చదువు, సంస్కారం ఇవన్నీ కూడా ఏంటంటే బుద్ధుడికి రిలేటెడ్. ఇవన్నీ కూడా బుద్ధుడు మాత్రం అందించగలుగుతూ ఉంటాడు. సో దానికి రిలేటెడ్గా దాన్ని ఒక చాలా చిన్నగా ఉంటుందన్నమాట, కానీ పవర్ అనేది అద్భుతంగా ఉంటుంది. అది ఒంటి మీద ఉంచుకుంటే చాలు, ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. ఏ సందర్భంలోనైనా ఉండొచ్చా అమ్మా దాన్ని తీయాలా, అటువంటి డౌట్ అవసరం లేదు. 365 రోజులు ఒంటి మీద ఉంచుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఈ కొంత పీరియడ్ లో తీయాలా, ఉంచుకోవాలా, అటువంటి డౌట్ కూడా అవసరం లేదు. 365 రోజులు మన ఒంటి మీద ఉండటం అనేది జరుగుతుంది. అది మెడలో లాకెట్ రూపేణ అందచేయటం అనేది జరుగుతుంది. చదివింది చదివినట్టుగా గుర్తు ఉండటం కోసము అని చెప్పేసి అది తెలియచేయటము. దాన్ని కూడా అందుకోవాలనుకుంటే ముందు ఫోన్ చేసి వచ్చి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. దూర ప్రాంతం వాళ్ళకైతే మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అందచేయటము అనేది జరుగుతుంది. అలాగే విదేశస్తులకు మాత్రం వాడవాడు ఎవరైనా అందచేయటం అనేది మంచిది తప్పించి మా ఆఫీస్ నుంచి మాత్రం అందచేయటం అనేది ఉండదు. బయటకి విదేశాలకు మాత్రం కొరియర్ చేయటం అనేది సౌకర్యం లేదు. మన ఇండియాలో భారతదేశంలో వరకు మాత్రం ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా పంపించడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే మరొకటి సర్వసిద్ధి మాల అనంటే ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల. ఇది తీసుకునేటువంటి వాళ్ళు కూడా వాస్తవంగా చాలా మంది బాగుందమ్మా అన్నారు. ఈ కార్యక్రమంలో ఏమవుతుంది అంటే కొన్ని మనం చెబుతూ ఉన్నా కానీ అంటే ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. మనకు సమయాభావం వల్ల కూడా ఎక్కువ కూడా వాళ్ళు జనం పబ్లిక్ చెప్పినటువంటి అనుభూతులు అనేది కూడా తెలియచేయటం సరిపోదు, సమయం సరిపోదు. అయితే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మా పని మేము చేసుకోగలుగుతున్నాం అమ్మా. ఇంతకుముందు బెడ్ రీడర్గా ఉన్న వాళ్ళం కూడా ఇప్పుడు మా పని మేము చేసుకోగలుగుతున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసిద్ధిమాల అందచేసేటప్పుడు తెలియచేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడూ చెప్పడం, ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే సర్వసిద్ధిమాల విషయంగా కావచ్చు, ఇంతకుముందు తెలియజేసినట్టుగా ఎడ్యుకేషన్ లాకెట్ విషయం కావచ్చు, శ్రీచక్రం కావచ్చు, ఏవైనా ఇవి సపోర్టింగ్ మాత్రమే. ఇవి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా కానీ ఒక టాబ్లెట్ మింగాలి వేసుకోవాలంటే కూడా నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తూ వేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, మనకి వర్కౌట్ అవుతుంది, పని చేస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవటం మంచిది. ఎప్పుడు కూడా డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటుగా ఇది కూడా ఏంటంటే చక్కగా దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి అనౌన్స్ చేయటం, తెలియచేయటము ఇది చాలా మంది కూడా చెప్తుంటారు. మీరు చక్కగా చెప్పొచ్చు కదా, మీ దగ్గరకు వచ్చి ఇవి తీసుకువెళ్ళిన దగ్గర నుంచి మాకు చాలా బాగుంది, మీరు కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు చెప్పరు అని అంటూ ఉంటారు. అయితే ఏంటంటే అది ఎలాగో వాళ్ళ అనుభూతులు అనేది వాళ్ళు పొందుతూ ఉంటారు, పబ్లిక్ చెప్పుకుంటూ ఉంటారు. స్వయంగా నాకుగా నేను తెలియచేయటం అనేది అంత ఇష్టపడను, అందువల్ల తెలియచేయటం అనేది జరగదు. అయితే నాకు ఆఫీస్కి వచ్చి చాలా మంది తెలియజేస్తుంటారు, చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అది. అలాగే ఏంటంటే ఇటువంటిది ఏమవుతుందనంటే సర్వసిద్ధి మాల అనేది సర్వం సిద్ధించేటువంటి మాల. అది ఆరోగ్య విషయంగా కావచ్చు, కోర్టు వ్యవహారాల విషయంగా కావచ్చు, అలాగే బయట ఆగిపోయిన ధనం తిరిగి రావటం విషయంగా కావచ్చు, అలాగే కొంతమంది ఏంటంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి సకాలంలో వివాహం జరగటం విషయంగా కావచ్చు, మనసులో సంకల్పం ఏదైనా సరే
అది అతి శీఘ్రంగా నెరవేరటానికి మాత్రం చక్కగా దోహదపడుతూ ఉంటుంది. ఫస్ట్ మన వంతు ధర్మం మనం ఆచరిస్తూ ఉండాలి. ఒంట్లో బాగుండలేదు, కాస్త నలతగా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆరోగ్య సూత్రాలు ఎవరిది వాడు పాటిస్తూ ఇవి కూడా చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఇది స్వయంగా పబ్లిక్ చాలా మంది చెప్పినటువంటి విషయం. సర్వసిద్ధి మాల వేసుకున్న దగ్గర నుంచి చాలా బాగుందమ్మా అని చెప్పేసి. దానికి కూడా ఏంటంటే పర్సనల్ గా కలిసినప్పుడు ఏమైతుందంటే వాటి గురించి వివరణ తెలియజేయడం, అలాగే దూర ప్రాంతం వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా కొరియర్ సౌకర్యం అనేది ఉంటుంది. మాక్సిమం మార్చి నెల నుంచి పర్యటనలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేనటువంటి వాళ్ళకి మాత్రం పోస్టల్ సౌకర్యం ఉంటుంది. స్వయంగా నేనే కవర్లో వేయటం అనేది కూడా జరుగుతుంది. చాలా మంది కూడా అంటూ ఉంటారు, అమ్మ మీరే వేయండి అమ్మా కవర్లో అని. నేనే స్వయంగా కవర్లో వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ ఫీలింగ్, అమ్మ మీరే వేయండి అమ్మా తీసుకుంటే మాకు బాగుంటుంది అని. తప్పనిసరిగా నేనే వేయటము అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళ కోసం కాదు, ఎప్పుడు కూడా నేనేంటంటే మనకు మన మనస్సాక్షి ఇంపార్టెంట్. మన మనస్సుని ఎవరు కూడా మోసం చేసుకోకూడదు. మన మనసు ఇంపార్టెంట్. మన మనస్సాక్షిగా చేసటం అనేది జరుగుతుంటుంది. అందువలనే అంత పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా పొందగలుగుతున్నారు. అందరూ కూడా ఏంటంటే పూజ అయిపోయిన వెంటనే తర్వాత చక్కగా నేనే ఆ కవర్లలో వేయటము అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఎవరైనా డిపాజిట్ చేశారో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దూర ప్రాంతం వాళ్ళకి. నేను మళ్ళీ వాళ్ళ అడ్రస్ రాసుకొని పోస్ట్ చేయాలంటే ఈ రోజు ఒకసారికే పోస్టులు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజే వెళ్ళటం అనేది జరుగుతుంది. సో మరుసటి రోజు ఉదయమే నేను కవర్లో వేయటం జరుగుతుంది. కాబట్టి టైం అన్నమాట కొంచెం వాళ్ళకి క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం మీరు 8:30, 9 ఆ టైం అప్పుడే అడ్రస్ చెప్పండి అమ్మా, ఎందుకంటే ఆ రోజే పోస్ట్ చేయడం ఉంటుంది. 2:30, 3 ఏంటంటే ఒకసారి వెళ్ళిపోయినాయంటే మళ్ళీ మరుసటి రోజే వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మా ఆఫీసులో మేము మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. అందువలన కొంచెం నిదానంగా అయినా సరే వాళ్ళు సక్సెస్ఫుల్ గా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్. వాళ్ళు తెలియచేయటమే కోరుకుంటూ ఉంటాము. అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు. కేవలం మనస్ఫూర్తిగా ఏంటంటే ఇది అందచేయటం ఒక కాన్సెప్ట్. అందరూ బాగుండాలి. అలాగే ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి, బంధువులకి తెలిసిన వాళ్ళకి కూడా ఇవి అందచేస్తూ ఉంటే తాను బాగుండి మరొక 10 మంది బాగుండాలని కోరుకోవటం కూడా చాలా గొప్ప మనసు. అలాగే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎప్పుడప్పుడు మీరు చెప్తారా అని ఎదురు చూస్తున్నా మంచి మాట తెలియజేస్తారా అండి? తప్పకుండా. ఈ రోజు మంచి మాటలో భాగంగా అదేంటంటే ఫస్ట్ తెలియజేయదలుచుకుంది, పర్యటనలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మంత్ లో పర్యటనలు ఉన్నాయి. ఏ రోజు ఎక్కడ అనేది మాత్రం వచ్చే శనివారం ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు నుంచి కూడా ఎక్కువ కాల్స్ వచ్చాయి, అమ్మ ఎప్పుడొస్తారమ్మా అని. ఏలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి చాలా కొన్ని ఊర్లు అనేది నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే మంచి మాటలో భాగంగా ఇంతకు ముందు ఒకసారి తెలియచేయటం అనేది జరిగింది. దానికి ఏంటంటే మంచి స్పందన అనేది వచ్చింది. చాలా మంది కూడా ఫీడ్బ్యాక్, చాలా మంది చెప్పారు, అమ్మాయి మీరు చెప్పి చేసిన తర్వాత బాగుందమ్మా అని, మరొకసారి చెప్పండి అమ్మా అని చెప్పేసి. అది కొంచెం నీరు అనేది తీసుకుని నీళ్లలో కొంచెం నువ్వులు, మినుములు అనేది వేసి ఆ నీళ్లని రావి చెట్టు మొదట్లో పోసి ఆ రావి చెట్టుకి 9 సార్లు ప్రదక్షిణాలు చేయటం మంచిది. ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ 9 సార్లు రావి చెట్టుకి ప్రదక్షిణం చేయటం మంచిది. ఈ విధంగా 9 రోజులు వరుసగా ఆచరించాలి. దీనివల్ల ఏంటంటే అన్నిటికీ కూడా అంటే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు సకాలంలో అవ్వటానికి అవకాశం ఉంటుంది. వివాహం లేట్ అవుతూ ఉన్నటువంటి వాడికి వివాహం సకాలంలో అవుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వంతో ఏమన్నా సరే కొన్ని పనులు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు లోన్ విషయంగా కావచ్చు, మరేదైనా 99% అయిపోయిందమ్మా అనుకున్న టైంలో ఆ తర్వాత కొంచెం జస్ట్ మిస్ అయ్యో అది ఆగిపోయిందని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు, కోర్టు లావాదేవీలు కావచ్చు, వేటికైనా సరే ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నది అని చాలా మంది తెలియజేశారు. ఇది చేసిన తర్వాత బాగుందమ్మా అని. అది శని మహర్దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ విధంగా శని నుంచి బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు అంటే చాలా మంది కూడా ఏదో ఒక స్థానంలో ఉండటము అనేది ఎక్కువ మందికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి శని మనకి తప్పకుండా మేలు చేస్తాడు. ఈ విధంగా ఆచరిస్తూ ఉంటే తప్పకుండా శని చాలా మంచివాడు కూడా. మనకి మన ఏంటంటే తట్టుకోలేనంత మంచి కూడా చేస్తాడు. బాధపడక్కర్లేదు. శని అందరికీ కూడా తప్పకుండా ఒక మంచి రోజు అనేది వస్తూ ఉంది.
జరుగుతుంది. ఎవ్వరూ దేనికి కూడా బాధపడక్కర్లేదు. చాలా మంది కూడా నిరుత్సాహపడుతుంటారు, బాధపడుతుంటారు. ఎవ్వరూ బాధపడద్దు. తప్పకుండా ఒక రోజు కాకపోతే ఒక రోజు మంచి రోజు అనేది తప్పకుండా వస్తుంది. ఎప్పుడు కూడా అదే ఈ విజయ మార్గం యొక్క కాన్సెప్ట్. విజయ మార్గంలో ఒక మంచి మాట అనేది తెలియజేయడం జరుగుతుంది. మీ వంతు ధర్మంగా మీరు చేస్తూ ఉంటే తప్పకుండా ఇదేంటంటే అనుభవంగా చాలా మంది తెలియజేశారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా ఎవరైనా సరే కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ కొంచెం లేట్ అవుతూ ఉన్నదమ్మా, సకాలంలో వివాహం జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతుంటారు. తల్లిదండ్రులు కావచ్చు, అలాగే బయటకు చెప్పలేక కూడా ఆడపిల్లలు మగపిల్లలు కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ మానసికంగా బాధపడుతూ ఉంటారు. వాడు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే అంటే ఈ ఒకటి అనే కాదు, మరి ఏదైనా సరే బయట అంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావటం విషయంగా కావచ్చు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాడు కావచ్చు, అలాగే రుణభారం ఎక్కువగా ఉందమ్మా, ఇది ఎప్పుడు తీరిపోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. ఎవ్వరు కూడా భయపడక్కర్లేదు. తప్పనిసరిగా భగవంతుడు అందరికీ కూడా ఒక మంచి రోజు అనేది వస్తుంది. మన వంతు ధర్మంగా మనం ఇటువంటి చిన్నవి అనేవి గనక ఆచరిస్తుంటే, పరిహారాల్లో భాగంగా మనం ఆచరిస్తుంటే తప్పకుండా ఒక మంచి రోజు అనేది చూడగలుగుతారు. ఆ రోజు నుంచి తప్పకుండా విజయం స్టార్ట్ అవటం అనేది జరుగుతుంటుంది. అందుకే ఈ విజయ మార్గం కార్యక్రమంలో తెలియచేయటం. నల్ల ఆవు అనేది ఒక నల్ల ఆవుకి తప్పకుండా ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అలాగే పిల్లల తల్లిదండ్రులు కానీ విదేశంలో తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు ఉంటూ ఉంటారు, పిల్లల కోసం తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అటువంటి వాడు కావచ్చు. నల్ల ఆవుకి 9 శనివారాలు తవుడు అని చెప్పేసి ఉంటుంది. తవుడు పచ్చగడ్డి ఆహారంగా తినిపించటం మంచిది. ఈ విధంగా కనీసం 9 శనివారాలు వాస్తవంగా ప్రతి శనివారం తినిపిస్తూ ఉండటం మంచిది. అంతా అని కాకుండా మాకు ఏదైనా సరే లిమిట్ ఇన్ని శనివారాలు మేము చేయగలుగుతాము అనుకుంటే మినిమం 9 శనివారాలు ఈ విధంగా ఆచరించడం మంచిది. నల్ల ఆవుకి తవుడు పచ్చగడ్డి ఆహారంగా తినిపించి 9 సార్లు ఆ ఆవుకి ప్రదక్షిణాలు చేయటం మంచిది. ఈ విధంగా చేయటం వలన రుణ భారము అనేది తగ్గుతుంది. అలాగే వివాహం లేట్ అవుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి అతి శీఘ్రంగా శుభకార్యము అనేది గృహంలో జరగటము అనేది ఉంటుంది. ఒక శుభవార్త అనేది తప్పకుండా వినగలుగుతారు. ఈ రోజు నుంచి మొదలుపెట్టి 9 శనివారాలు ఈ విధంగా ఆచరిస్తే తప్పనిసరిగా ఒక శుభవార్త అనేది వింటారు తప్పకుండా. అలాగే చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే మీరు కూడా మీ జీవితంలో విజయాన్ని సాధించాలని అనుకుంటే సీతా శర్మ గారు పూజ చేసిన శ్రీచక్రం కానీ, సర్వసిద్ధిమాల కానీ, అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ కానీ మీకు మీ కార్యం సిద్ధింప చేసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు వారు ధరించే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా చక్కని పరిహార మార్గాలు తెలియజేయడానికి అందరికీ అందుబాటులో ఉంటారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 040276665.